ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని నిజంగా నేనైతే అనుకోవాలి. అసలు ఈ గల్ఫ్ దేశాలకు వచ్చి మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారో అది ఆలోచించండి, ఓకేనా? ఫ్యామిలీని పక్కన పెట్టి రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి కొట్లాడుకోవాల్సిన అవసరం అసలు లేదు. మనం రాజకీయ నాయకులే బాగుంటే, రాజకీయమే బాగుంటే మనం ఈ గల్ఫ్ దేశాలకు రావాల్సిన అవసరం, వీళ్ళకి ఊడిగించాల్సిన అవసరం అయితే అసలే ఉండదు నాకు తెలిసి. కానీ వాళ్ళ కోసం బెట్లు పెట్టుకొని సంపాదించిన జీతాలు పోగొట్టుకుంటున్నారు చూసారా, అదే నిజంగా బాధాకరం. రాజకీయాలు గెలవచ్చు, ఓడిపోవచ్చు. వాళ్ళ కోసం గల్ఫ్ దేశాల్లో కూడా కొట్లాడుకొని వస్తున్నారు చూసారా, అదే మనకు సిగ్గుసేటు. నిజంగా మీరు మీ ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటే మీ ఫ్యామిలీ కోసం మాత్రమే కష్టపడండి. రాజకీయ నాయకులు మారినా, రాజకీయాలు మారినా మన బతుకులు మారవు. గల్ఫ్ దేశాలకు వెళ్ళేసి వాళ్ళ కింద 4 కార్లు కడుక్కుంటూ, వాళ్ళు పెట్టింది తింటూ, వాళ్ళు ఇచ్చిన జీతాన్ని తీసుకొని ఇంటికి పంపించుకొని మన ఫ్యామిలీని చూసుకోవాల్సిందే. బాధాకరం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ గురించి నువ్వు ఉన్న ఊర్లో కాకుండా బయట దేశాల్లో కూడా వాళ్ళ కోసం కొట్లాడుకుంటున్నారు చూసారా, అది చూసి నాకు కొంచెం బాధాకరం అనిపించింది. నేను గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి, గెలవని వాళ్ళకి సపోర్ట్ చేయాల. సో ఎందుకు ఊరికే మీరు వాళ్ళ కోసం కొట్లాడుకుంటున్నారు అనే ఒక విషయంతోనే చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.